హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, ఈరోజు మీకు ట్రిపుల్ మిరియం బ్యాంగిల్స్లో ఒక మంచి లేటెస్ట్ కట్ తోటి ట్రిపుల్ మిరియం బ్యాంగిల్స్ ఎంత ఆదరణలో ఉంటాయో, మగవాళ్ళకి ఎంత ఇష్టమో నేను కొత్తగా చెప్పక్కర్లేదు. అందులోనూ మనం చేసే సింగిల్ మిరియం బ్యాంగిల్స్ ఎంత పాపులరో నేను మాటల్లో చెప్పలేనండి. వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఐటమ్స్ అనమాట మన ఛానల్లో చూపించిన ఐటమ్స్లో. అదేవిధంగా ట్రిపుల్ మిరియం బ్యాంగిల్స్లో కూడా అంతే ఆదరణ, అభిమానాలు ఉంటాయండి. ఈరోజు ట్రిపుల్ మిరియం బ్యాంగిల్లో ఒక బ్యూటిఫుల్ కట్ తోటి, చక్కటి మిషన్ కట్ తోటి, హ్యాండ్మేడ్ బ్యాంగిల్ విత్ మిషన్ కట్. సో ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్ అండి, కొత్త డిజైను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. ట్రిపుల్ మిరియం బ్యాంగిల్స్లో ఎక్కువ పాపులర్గా ఉండేది మన ఛానల్లో. మెయిన్గా నేను చేసేది హైలీ సక్సెస్ఫుల్ డిజైన్ అంటే సింగిల్ మిరియం అండి. అది మీకు అందరికీ తెలిసిందే, నా ఛానల్ చూసేవారికి నెంబర్ ఆఫ్ టైమ్స్ వీడియోస్ చేశాను. అండ్ దాని తర్వాత ట్రిపుల్ మిరియం బ్యాంగిల్స్ అడుగుతూ ఉంటారు. ట్రిపుల్ మిరియం బ్యాంగిల్స్లో రెండు రకాల కట్స్ ఉంటాయండి. సెంటర్లో డిజైన్ చేంజ్ చేస్తూ, బ్రేక్ ఇస్తూ ఇలా చేస్తూ ఉంటారు డిఫరెంట్ ప్యాటర్న్స్లో, కొంచెం చిన్న డీవియేషన్స్ తోటి. సో ఈరోజు నేను చూపిస్తున్న ఈ ట్రిపుల్ మిరియం బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో, ట్రిపుల్ మిరియంలో సెంటర్లో ఒక బర్ఫీ షేప్ తీసుకుని క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. జనరల్గా ఆ బర్ఫీ ప్లేస్లో చిన్న లక్ష్మీదేవి కూడా ఇస్తూ ఉంటామండి. ఇంతకుముందు నేను చేశాను అది. బట్ ఈరోజు ఆ బర్ఫీలో ఒక చిన్న ఫ్లవర్, ఒక రోజ్ ఫ్లవర్ లాగా ఇచ్చి మిగిలిన ప్యాటర్న్ అంతా కూడా మోరవర్ ట్రిపుల్ మిరియం కట్ తోటి జస్ట్ బ్యూటిఫుల్ డీప్ కట్ అండి. ఆ షైనింగ్తోనే మిరియం కట్ బ్యాంగిల్స్లో ఉన్న గొప్పతనం అంతా ఆ కట్లో ఉన్న షైన్, అదే ఇష్టపడుతూ ఉంటారు. సో ఆ విధంగా బ్యూటిఫుల్ లేటెస్ట్ మిషన్ టూల్స్ తోటి కట్ చేయబడ్డ ట్రిపుల్ మిరియం బ్యాంగిల్ అండి. సింగిల్ మిరియం బ్యాంగిల్స్కి ట్రిపుల్ మిరియం బ్యాంగిల్స్కి పూర్తిగా అసలు కంపేర్ చేయలేం. పేరు ఒకటే తప్ప, ఆ చేత ఒకటే తప్ప, అది కంప్లీట్గా హ్యాండ్మేడ్ చేస్తూ ఉంటాం. ట్రిపుల్ మిరియం అనేటప్పటికి చేత్తో అంత క్లారిటీ రాదు. సో కొంచెం మిషన్ టూల్స్ వాడి కట్ చేయవలసి వస్తుంది. బ్యూటిఫుల్ కట్ వస్తుంది, నీట్గా ఉంటాయి. సో బట్ చిన్న సింగిల్ మిరియం బ్యాంగిల్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే మీకు తెలుసు, డస్ట్ క్యాచింగ్ ఉండదు. 365 days రెగ్యులర్ వేర్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంగిల్ ఏదైనా ఉందంటే అది మిరియం కట్ అండి. సింగిల్ మిరియం కట్, నేను చేసే సింగిల్ మిరియం కట్. ఆ కట్ మీకు బయట దొరకదండి ఎక్కడ. సింగిల్ మిరియం కట్ బ్యాంగిల్స్ చేస్తుంటారు, బట్ అది మనం చేసే ఆ పర్టికులర్ కట్ బయట దొరకదు. అందుకని అంత సక్సెస్, అంత పాపులర్ అయినాయి. బట్ ఈ ట్రిపుల్ మిరియం బ్యాంగిల్ అందరూ చేస్తుంటారండి. మీరు బయట చాలా చోట్ల చూసే ఉంటారు. ఎందుకంటే మిషన్లో అయిపోతుంది అది మిషన్లో అవ్వదు, హ్యాండ్మేడ్ చేయాలి, దానికి స్కిల్ కావాలి. దీనికి స్కిల్తో పాటుగా మిషన్ తోడవుతుంది కాబట్టి కొంత మానవ శ్రమ అనేది, మానవ నైపుణ్యత అనేది కొంచెం దీంట్లో తగ్గుతుందని చెప్పాలి. సో అందమేనండి, వర్క్ అదంతా బిహైండ్ ద స్క్రీన్ అని చెప్పాలి. మీకు కనపడే దాంట్లో చెప్పాలి అంటే ఈ ట్రిపుల్ మిరియం బ్యాంగిల్స్ కూడా చాలా లైక్ చేస్తూ ఉంటారు ఆడవారు. అందులోనూ చక్కగా ట్రిపుల్ మిరియం బ్యాంగిల్స్లో ఫ్లవర్స్ తోటి చేసుకోవచ్చు. ఇంకా ఈ బ్యాంగిల్స్ వెయిట్ గురించి చెప్పాలంటే 2-4 అనుకోండి, ఆన్ అండ్ యావరేజ్ సైజ్ 2-4, 2-6 ఇలాంటివన్నీ కూడా మీరు 2-4 అనుకోండి, 12 గ్రాముల నుంచి మొదలుపెట్టి చేసుకోవచ్చు. అంతకన్నా తక్కువ చేసుకోకండి. ఇవి 916 బ్యాంగిల్స్. బంగారం మెత్తగా ఉంటుంది, బెండ్ అయిపోతాయి. 365 రోజులు వాడలేరు. డైలీ వేర్ చేయాలి అంటే బ్యాంగిల్ గట్టిగా కూడా ఉండాలి, లేకపోతే మీ ఆడవారు ఏ పని చేసేటప్పుడు ఎక్కడో తగిలిస్తారు, బెండ్ అయిపోతాయి. సో ఆ ప్రాబ్లం లేకుండా చక్కగా నేను చెప్పిన వెయిట్స్లో, నా దగ్గరనే కాదు, మీరు ఎక్కడైనా సరే డైలీ వేర్ బ్యాంగిల్స్ చేయించుకోవాలంటే ఈ వెయిట్స్ ఫాలో అవ్వండి. ఆ 10 గ్రాములు 9 గ్రాముల్లో చేయించుకోకండి. అవి చూడటానికే, షాప్ నుంచి ఇంటికి పట్టుకెళ్ళడానికే పనికి వస్తాయి, ఆ తర్వాత పనికిరావు. మళ్ళీ ఒక సంవత్సరం తిరగకుండా మళ్ళీ పట్టుకొచ్చి మీరు ఎక్స్చేంజ్ అంటారు. సో ఆ ప్రాబ్లం లేకుండా 2-4 సైజ్ అయితే 12 గ్రాముల నుంచి మొదలుపెట్టి చేయించుకోండి. బడ్జెట్ ఉంటే 13 గ్రాములు కూడా చేయించుకోండి. 2-6 నుంచి అనుకోండి, 2-6, 2-7 డెఫినెట్గా 14 గ్రాములు పెట్టుకోండి ఈచ్ బ్యాంగిల్. ఈ బ్యాంగిల్ నేను ఏదైతే ఉందో 2-7 సైజ్ చేశానండి. 2-7 సైజ్ ఇది 15 గ్రాములు పెట్టాను ఈచ్ బ్యాంగిల్. సో 6 బ్యాంగిల్ చేయడం జరిగింది, 90 గ్రామ్స్ చేంజ్. సో ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి అండి, బ్యూటిఫుల్గా వచ్చినాయి. మీలో ఎంతమంది రెండిట్లోనూ సింగిల్ మిరియం ఇష్టపడతారా, ట్రిపుల్ మిరియం ఇష్టపడతారా? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ ఐటమ్ ఎలా నచ్చిందో కూడా తప్పకుండా
కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.